హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో నా లక్ష్మీ గణపతి ఆర్ట్స్కి అయితే వచ్చేసిన. ఇక్కడైతే మనం 2 years నుండి అయితే వినాయకుల వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. పాత వీడియోస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తా. దీని లొకేషన్ వచ్చేసి మనకైతే నిజామాబాద్లో నా పిఎఫ్ ఆఫీస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దీని అపోజిట్ అపార్ట్మెంటే మనకు లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అనేది ఉంటాయన్నమాట. లోపలనైతే డిఫరెంట్ మోడల్ వినాయకులు అయితే ఉన్నాయి. మొత్తం సోలాపూర్, నాందేడ్ నుంచి అయితే అన్న వాళ్ళు అయితే విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ అయితే సేల్ చేస్తారన్నమాట. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. డిఫరెంట్ మోడల్ వినాయకులను అయితే చూపిస్తాను అనమాట. లోపలనైతే మనకు అవినాష్ అన్న అయితే ఉన్నాడు, అన్నతో అయితే మాట్లాడదాం. చలో పదండి. సో మనకైతే ఇక్కడ అవినాష్ అన్న అయితే ఉన్నాడు. హాయ్ అన్న. హలో బ్రో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేష్. అన్న మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు అయితే వినాయకులు ఉన్నాయి? మనకు ఇక్కడ బ్రో 1.5 feet నుంచి 12-13 feet వరకు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి విగ్రహాలు. మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇప్పటికైతే ఒక నియర్లీ ఒక 10 డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇంకా చాలా రకాలు వస్తున్నాయి. అయితే ఇంకా విగ్రహాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మనం అయితే ఇంకా నెక్స్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే లోపలికి అయితే వెళ్దాం. సో మనకైతే ఇప్పుడు ఈ మొత్తం లక్ష్మీ గణపతి ఆర్ట్స్కి అయితే ఓనర్ అయితే మనకు మురళి అన్న అయితే ఉన్నాడు. ఆయన ఓకే, ఇంకా మన ఎన్ని ఇయర్స్ నుంచి పెడతారన్న? 15 నుంచి కంటిన్యూషన్ ఉన్నాము. ఓకే, మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నాం రెడీమేడ్ మాల్. ఓకే, వేరే మోడల్స్ ఉంటాయి. ఇదే ఏరియాలో మనము ఆర్ఆర్ రూట్లోనే ప్లేసెస్ని బట్టి షాప్ చేంజ్ చేస్తుంటాం. గత 2 years నుండి అయితే మనమైతే అప్డేట్ చేస్తున్నాం అన్న షెడ్లోనే అయితే 2 years నుండి. అయితే ఇంకా ఎన్ని మోడల్స్ వస్తాయని? ఇంకా మన దగ్గర ప్రజెంట్ 10 to 20 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మినిమం ఒక 10 to 15 మోడల్స్ వస్తాయి మనకి. ఇంకా ఓకే, మన షాపు ఆర్ఆర్ చౌరస్తా మరియు ఇక్కడ పిఎఫ్ రైల్వే స్టేషన్ పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా. ఓకే, మన దగ్గర వివిధ రకాలైన మోడల్స్ ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ దాని అట్రాక్షన్ చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న మన దగ్గర? మినిమం మనకు 30 మోడల్స్ ఉంటాయి మన దగ్గర. 1.5 feet నుంచి 13 feet. ఓకే, 30 మోడల్స్ ఉంటాయి. సో లోపలనైతే మనకైతే అవినాష్ అయితే వినాయకుల గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెళ్దాం లోపలికి. సో అన్న మనకైతే ఇక్కడ లక్ష్మీ గణపతి ఆర్ట్స్లో అయితే వినాయకుల ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్న? మనకన్నా ఇక్కడ 600 నుంచి 40,000 వరకు ఉన్నాయి. అయితే వినాయకులు అయితే ఒక్కొక్క వినాయకుడిని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకైతే అవినాష్ అన్న అయితే. వెళ్దాము. ఫస్ట్ వినాయకుడిని అయితే ఇక్కడ ఉన్నాడు, చూసుకుందాం. అన్న వినాయకుని స్పెషల్ ఏంది? ఇది కృష్ణుడు టైప్ వినాయకుడు అన్న. ఓకే, కృష్ణుడి టైప్ వెనుక మీరు చూసుకోవచ్చు. చేతిలో ఫ్లూట్ ఇస్తారా? చేతిలో ఫ్లూట్ ఇస్తాం. అది ఓకే, మనకైతే చేతిలో ఫ్లూట్ కూడా అంటే డెలివరీ టైంలోనైతే మనకు చేతిలో ఫ్లూట్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 5 feet. ఓకే, 5 feet. మీరు ఇక చూసుకోవచ్చు. ఇక్కడనైతే నెమ్లు ఇచ్చేసారు, అక్కడనైతే ఆవుని కూడా ఇచ్చేసారు. ప్రాపర్ కృష్ణన్ టైప్ లో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. ఇంకా ఇదే మోడల్లో మన దగ్గర 3-4 పీసెస్ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ వినాయకుడిని బుకింగ్స్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ అన్న మనకి వినాయకుని స్పెషల్ ఏందన్న? స్పెషల్ ఏంటంటే ఇది కల్కి భగవానుడు అంటారు కదా. అవును, ఆ కల్కి భగవానుడి టైప్ అన్నట్టు. కల్కి ఆ గుర్రం చూస్తే ఈ స్టాండింగ్ ఇది సంథింగ్ ఇవి ఫీచర్స్ అన్నమాట. ఇవి చూసుకుంటే మీరు కల్కి భగవానుడు టైప్ లో ఇలాంటి మన దగ్గర ఇంకా 2-3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? దాని స్పెషాలిటీ ఇది. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? ఇది 5.5 feet వరకు అయితే వినాయకుని హైట్ ఉంటుంది. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. మనకు చిన్న గల్లీలో చిన్న పిల్లలు పెట్టుకునే అయితే మనకు ఆ వినాయకులు కూడా ఇక్కడనైతే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకైతే గల్లీలో చిన్న పిల్లలు విగ్రహాలు పెట్టుకోవడానికి అయితే చిన్న విగ్రహాలు కూడా అన్న దగ్గరనైతే ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా ఒకసారి చూసేసుకుందాం. అన్న ఈ వినాయకుని స్పెషల్ ఏందన్న? చూడండి అన్న, ఇది సిట్టింగ్ సోఫా వినాయకుడు. ఓకే, ఇది హైట్ వచ్చేసి నియర్లీ 3.5 నుంచి 4 feet వరకు ఉంటాయి. చిన్న పిల్లలు సంబరపడి మరీ పెట్టుకుంటామని వాళ్ళ రేంజ్ లో గానీ వాళ్ళకి కావాల్సిన ప్రైస్ లో గానీ మన దగ్గర ఈజీగా అవైలబుల్ ఉన్నట్టు. ఓకేనా? మొత్తం అయితే మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైస్ అయితే అన్ననైతే వినాయకులు అయితే ఖచ్చితంగా ఇదే హైట్ లో మన దగ్గర అయితే ఒక స్పెషల్ గణపతి ఉంది. ముంబైకా రాజా అంటారు. మీకు పేరు వినగానే మీకు క్లిక్ అయి ఉండాలి. ఓకేనా? ఇగో ఇది లాల్బాగ్ అంటారు. ఓకే, ఇది లాల్బాగ్ గణపతి 4 feet వరకు ఉంటుంది. దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయన్న? మన లాల్బాగ్ లో మనకు 3 to 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రెసెంట్ అయితే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వినాయకుడిని కూడా చూసుకుందాం మనం. ఓకేనా? ఇదిగో ఇదండి చూడండి. ఇక్కడైతే చూస్తురే ఇక్కడ 3.5 to 4 feet రేంజ్ లో ఇన్ని విగ్రహాలు ఇంకా మనకు ఉన్నాయి. ఇంకా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. నెక్స్ట్ అయితే ఈ వినాయకులను అయితే చూసుకుందాం.
ఇక్కడ ఈ వినాయకుడు అయితే మొత్తం లక్ష్మీ గణపతి ఆశ్రమం అయితే స్పెషల్ గా అనిపిస్తున్నాడు. అవును. ఏందన్న ఈ వినాయకుడు స్పెషల్ ఏంది? ఇది సూర్య ఆర్చ్ వినాయకుడు అంటారు. Okay. ప్లస్ బాల్ గణేష్, మీకు బాల్ గణేష్. బాల్ గణేష్ టైప్ లో సూర్య ఆర్చ్ వినాయకుడు అంటారు దీన్ని. Okay. ఇది కూడా 5 ఫీట్స్ వరకు ఉంటుంది. అవునా? ఓకే. ఓకే, అన్ని వినాయకులకి అయితే మనం కిరీటం చూస్తాం, బట్ ఈ వినాయకుడికి చూస్తాం బాల్ గణేష్ టైప్ బాల్ లో గణేష్ టైప్ లో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. నెక్స్ట్ పక్కకి ఇంకో వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ వినాయకుడిని చూసుకుందాం. సో అన్న మనకి ఈ వినాయకుడి స్పెషల్ ఏందన్న? వినాయకుడిని మీరు చూసుకుంటే గనుక Okay. ఇది ర్యాట్ మీద కూర్చున్నది. ఎలిక మూషిక వాహనం. మూషిక వాహనుడు అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. వినాయకునికి పర్ఫెక్ట్ వినాయకుడి వాహనం అయితే మనకి ఇక్కడ ఉంది మూషికుడు ఇక్కడ కనిపిస్తున్నాడు మీకు. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే. ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 5 ఫీట్స్ ఉంటుంది. 5 ఫీట్స్ వరకు అయితే వినాయకుడు ఉంటాడు. Okay. ఇంకా నెక్స్ట్ మోడల్ వినాయకుడిని అయితే చూసుకుందాం. మీకు ఇందాక చెప్పినట్టు కృష్ణుడు మోడల్లో వేరే వేరే అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ వినాయకుడికి నాకు చూసే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. కుందన్ వర్క్ ఏమో కుందన్ వర్క్ అయితే ఇది బుకింగ్ అయిపోయిన వినాయకుడు అన్న. ఓకే. ఓకే. దీనికి స్టోన్ వర్క్ అనేది, కుందన్ వర్క్ అనేది మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ పంచే కానీ అవి చేయించుకోవాలంటే ఇగో ఈ రకంగా మీరు చూసుకోవచ్చు. చూసారా, మనకైతే అన్న వాళ్ళు అయితే కుందన్ వర్క్ కూడా ఒకవేళ కావాలి అనుకుంటేనైతే అన్న వాళ్ళు అవి కూడా చేసిస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూద్దాం. ఈ వినాయకుడికి అయితే కవర్ కప్పినది, ఇంకో పీసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. ఫస్ట్ అయితే ఈ వినాయకుడిని అయితే చూసుకుందాం. ఈ వినాయకుడి స్పెషల్ ఏందన్నా? స్పెషల్ ఇది డబుల్ గద్ది ఆసన్ వినాయకుడు. డబల్ గద్ది అంటే డబుల్ గద్ది ఒక ఆసన్. గద్ది అటొక అటొక గద్ది డబుల్ గద్ది ఆసన్ వినాయకుడు. వినాయకుడు హైట్ వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుంది మినిమం. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది సోఫా. ఇది సోఫా. ఇంతకు ముందు చూపించిందేమో డబల్ గద్ది. ఈ వినాయకుడు అయితే సోఫా పైన. అండ్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫినిషింగ్ అవును. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఫినిషింగ్. ఓకే. ప్రతి ఒక్క వినాయకుని విగ్రహానికి ఏంటంటే కలర్ ఫినిషింగ్ అనేది చూసుకోవచ్చు. డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క ఖచ్చితంగా. అన్ని సేమ్ వినాయకులు కాకుండా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్స్ ఉంటాయి. ప్లస్ ఫినిషింగ్ వర్క్ అయితే సూపర్ ఉంటుంది. మనం మొత్తం వినాయకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం? మనది మహారాష్ట్ర అన్న మొత్తం. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం. సో అన్న మనకి వినాయకుడి స్పెషల్ ఏందన్న? దీన్ని అంటారు త్రిశూల్ ప్లస్ శివుడు. బ్యాక్ డ్రాప్ లో శివుడు ప్లస్ త్రిశూలం. త్రిశూలం. అండ్ మీరు చూసుకుంటే సిట్టింగ్ పొజిషన్ కూడా సన్ఫ్లవర్ వినాయకుడు ఉన్నాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వినాయకుడిని చూసుకుందాం మనం. సో మనకైతే ఇప్పుడైతే కొన్ని విగ్రహాలు అయితే మురళి అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడన్నమాట. అన్న ఈ వినాయకుడి స్పెషల్ ఏందన్న? ఈ విగ్రహం వచ్చేసి మనకు 4.5 ఫీట్లో బ్యాక్గ్రౌండ్లో డబల్ ఎలిఫెంట్ ఏనుగు వస్తుంది. ఓకే. మనకి విగ్రహం ఉంది. ఓకే. ఈ వినాయకుడు బుకింగ్ అయిపోయిందంట నర్సింగ్పల్లికి అయితే. ఈ విగ్రహం నర్సింగ్పల్లికి వెళ్ళింది ఆల్రెడీ. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఇంకా డిఫరెంట్ మోడల్ వినాయకులు ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. అన్న ఈ విగ్రహం ఎన్ని ఫీట్స్ వరకు అయితే? 5 ఫీట్ ఎబో ఉంది ఈ విగ్రహం. ఓకే. ఈ విగ్రహం మోడల్ వచ్చేసి సోఫా బయట. ఓకే. ఇంకా ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయన్న మన దగ్గర? ఈ మోడల్ వచ్చి 2 పీసెస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇది బుకింగ్ అయిపోయిందా? ఇది ఉంది, స్టాక్. ఈ మోడల్ అయితే మనకైతే ఇంకా విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మోడల్ వినాయకుడిని అయితే చూసుకుందాం. ఈ వినాయకుడు స్పెషల్ ఏంటంటే మొత్తం ఈ షెడ్లో అయితే మనకు ఒక స్పెషల్ అట్రాక్ట్ కనిపిస్తుంది. ఈ వినాయకుడు అయితే ఈ విగ్రహం వచ్చేసి మన 6 ఫీట్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో మాతామ్మ కూర్చొని అమ్మ ఒడిలో గణపతి కూర్చున్నట్టుగా మనకు విగ్రహం అయితే ఉన్నది కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చ్ చూసుకుంటారు. ఆర్చ్లో అయితే మనకు నాగంపాము కూడా ఇచ్చేసారు అన్నమాట. ఓకే. ఇక్కడ కింద చూసుకుంటున్నైతే మూషిక వాహనం చేతిలో లడ్డు పట్టుకొని అయితే ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకో మోడల్ వినాయకుని చూసుకుందాం. ఈ మోడల్ వచ్చేసి మనకు 4.5 ఫీట్స్లో ఉంది. ఓకే. గణపతి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని 5 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. చూస్తారా, ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం 5 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ వినాయకుడు ఇంకా బుకింగ్ కాలేనా? అవైలబుల్ ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే అవైలబుల్గా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా వినాయకుడిని చూసుకుందాం. సో ఇప్పుడైతే మనకు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోనికి అయితే చిన్న విగ్రహాలు కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయని చెప్పినారు. ఆ విగ్రహాలను కూడా ఒకసారి అయితే మొత్తం అన్ని విగ్రహాలు ఒక్కొక్కసారి చూపిస్తాం, చూసేసుకోండి. ఇట్లాంటి ఇటు సైడ్ అయితే ఉన్నాయి అన్ని. सीनो पेन का पानी।
ఇప్పటిదాకానైతే మనం చిన్న విగ్రహాలను చూసుకున్నాం కదా, ఇప్పుడైతే పెద్ద విగ్రహాలను చూపిద్దాం. అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు? ఈ వినాయకుడు 10 ఫీట్స్ వరకు ఉంటాడు బ్రో. ఓకే. ఇది చూసుకుంటే భోలా శంకరుడు టైప్ అన్నట్టు. బోలా శంకరుని రూపంలో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. ప్లస్ చూసుకోవచ్చు మీరు అడిషనల్ గా ఎక్స్ట్రా అట్రాక్షన్ కోసం వెనక త్రిశూల్ గానీ సర్పాలు గానీ ఇచ్చేసారు. అట్రాక్షన్, అవి స్పెషల్ అట్రాక్షన్ ఈ విగ్రహానికి. అలాగే చూసుకుంటే పులి చర్మం కూడా ఇచ్చేసారు అన్నమాట. స్పెషల్ వినాయకుడు భోలా శంకరుడు. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని అయితే చూసుకుందాం మనం. సో అన్న మనకి వినాయకుడి స్పెషల్ ఏందన్న? ఈ వినాయకుడు అనేది గణేష్ విత్ బాలాజీ టైప్ అన్నట్టు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, ఓకే సేమ్ గణేష్ విత్ బాలాజీ. అక్కడ బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు మనకైతే తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇది నియర్లీ 8.5 to 9 ఫీట్స్ వరకు అవైలబుల్ లో ఉంది మన దగ్గర. ఆల్రెడీ బుకింగ్స్ కూడా అవుతుంది ఈ పీస్ లో. ఇంకా నెక్స్ట్ మోడల్ ఇంకో వినాయకుడిని అయితే చూసుకున్నాము. సో మనకు ఇక్కడ లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అయితే పెద్ద విగ్రహాలలో కూడా ఒక స్పెషల్ వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడిని కూడా అన్న అయితే మనకైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పండి. చూసుకోవచ్చు సేమ్ ఇందాక చెప్పినట్టే శివుడి టైప్ అన్నాం కదా, బోలా శంకరుడి టైప్. అందులోనే ప్లస్ వెనక బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటే ఆదియోగి అంటారు కదా, ఆ టైప్ లో కూడా మీకు ఈ వినాయకుడు ఉన్నాడు. చూడండి బ్యాక్ డ్రాప్ మొత్తం ఆదియోగి. ఇది 11 ఫీట్స్ వరకు ఉంటాడు ఈ వినాయకుడు. మరి కింద మీరు చూసుకున్నట్టయితే మూషిక వాహనుడు ప్లస్ తండ్రి వాహనం నంది. తండ్రి కొడుకుల సేమ్ వాహనాలు కింద మీకు ఇచ్చేసి మీరు ఇంకా చూసుకోవచ్చు. ఇక లింగం కూడా ఇంకా మనకైతే చంద్రుని కూడా ఇచ్చేసారు. అర్ధచంద్రాకారం గణపతి ఆదియోగి అన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకు దీంట్లో అవైలబుల్. ఒక్క వినాయకుడిలో అయితే అన్ని ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వినాయకుడిని అయితే చూసుకుందాం మనం. సో మనకైతే ఇక్కడ పూణే విగ్రహం కూడా అవైలబుల్గా ఉన్నదన్నమాట. పూణేలో మోస్ట్ ఫేమస్ వినాయకుడు దగడు సేట్ వినాయకుడు. ఇక్కడ వినాయకుడు చూసుకుంటారు కదా, దగడు సేట్ ప్రాపర్ దగడు సేట్ వినాయకుడు. అన్న ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇది 8 ఫీట్స్ వరకు ఉంటాడు బ్రో. ఓకే. ఇంకా ఇందులో ఏమన్నా స్పెషల్ ఉందా వినాయకుడిలో? చూసుకోవచ్చు. ఇందాక ముంబైకా రాజా అని అన్నానుగా మీకు, లాల్బాగ్. అలాగే పూణేలో దగడు సెట్ ఫేమస్. ఇంకా ఖచ్చితంగా ఈ 2 మోడల్స్ అయితే ఎవ్రీ ఇయర్ మనకు సేల్ అవుతా ఉంటాయి. కంపల్సరీ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు దగడు సెట్. ఇంకా ఇక్కడ చూసుకుంటారు సింహాసనం అన్నట్టు, అది సింహాసనం. ఇక్కడైతే మనకు అన్ని వినాయకుల విగ్రహాలు అయితే ఇచ్చేసారు. ఓకే. సో ఇది గైస్ లక్ష్మీ గణపతి ఆర్ట్స్ లో మనకు అవైలబుల్లో ఉన్న డిఫరెంట్ విగ్రహాలు అన్నీ మీకు చెప్పాం కదా. ఇంకో పార్ట్ 2లో మీకు ఇంకా న్యూ మోడల్స్ వేరే కొత్త రకాల విగ్రహాలన్నీ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేసి చూసుకోవచ్చు. ఎన్ని డేస్ లో వస్తాయి ఇంకా నెక్స్ట్ విగ్రహం? ఇంకో 4-5 days లో ఇంకొక కొత్త మోడల్ విగ్రహాలు వస్తాయి మన దగ్గర. ఇంకొక 4-5 days లో అయితే మనం ఇంకో కొత్త అప్డేట్తో అయితే మేము ముంగట్టుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.